జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో షీ టీం వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అక్రమ రవాణా, చైల్డ్ లేబర్, అవయవాల అమ్మకాల గురించి అవగాహన కల్పించారు. షీ టీం కు సమస్య ఉన్నట్లయితే 8712670783 కి ఫోన్ చేయాలని తెలియజేయడం జరిగింది. దీని ద్వారా వాట్సాప్ ద్వారా గానీ టెక్స్ట్ మెసేజ్ లో కానీ తెలిపినట్లయితే సమస్య పరిష్కరించబడతాని, వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతారని ఈ సందర్భంగా ఎస్ఐ దత్తాత్రేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ పూజిత, సౌజన్య, మంజుల, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసి చెప్పండి, మేము ఏమున్నా సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తాం. మీ డీటెయిల్స్ కూడా మేము షీ టీం నుంచి ఎవరికి బయట పెట్టాం. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. షీ టీం నెంబర్ వచ్చి 8712670783. అందరూ నోట్ చేసుకోండి. బాయ్స్ కూడా మీ ఇంట్లో మీ సిస్టర్స్, మీ మదర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీరు షీ టీం నెంబర్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ కావమని చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎట్లా చేస్తారు? షీ టీం కి డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పొచ్చు. మీ పిటిషన్ ఎస్టాబ్లిష్ చేసింది, లాంచ్ చేసింది, అది ఎంతమందికి తెలుసు? ఎస్పీ సంతోష్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మీ పాఠశాలలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు పదే పదే చెప్తారు పోలీసు వాళ్ళు అంటే, దేవుడిచ్చిన వరం ఏంటంటే మనిషికి మర్చిపోవడం. అందుకే సీ టీం పెట్టి మీ పాఠశాలలో ఆల్రెడీ ఈ సంవత్సరం 2-3 ప్రోగ్రాం పెట్టి ఉంటారు. ఎందుకు పెడుతున్నామంటే గుర్తుంచుకోవాలి మైండ్లో. ఏదైనా తప్పు జరిగిందంటే సరిదిద్దలేము. తప్పు జరగకుండా కాపాడుకోవచ్చు, కానీ తప్పు జరిగినాక మాత్రం కాపాడుకోలేము. అందుకే మీకు సంవత్సరం 2-3 సార్లు అయినా 4 సార్లు అయినా మీకు జ్ఞాపకం చేసుకుంటాం. దాదాపు మా టీం నేను ఇల్లే కానీ సీ టీం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. అయినా నేను కొన్ని మాట్లాడుతుంటే ఎక్కువ సమయం తీసుకోను, ఒక జస్ట్ కొద్దిగా మాట్లాడి మన ముగిస్తాను. సీ టీం ఉద్దేశం సమాజం పురుషాధిపత్యం. ఏంది? ఇంగ్లీష్లో పురుషాధిపత్యం. కాబట్టి స్త్రీలకు స్వేచ్ఛ ఉండేది కాదు. అదే నడుస్తూ ఉంటే ఏమైందంటే రాను రాను సమాజం మారుతున్న కొద్దీ టెక్నాలజీ వచ్చిన కొద్దీ, టీవీలు వచ్చిన నుంచి కొద్దిగా స్త్రీలు ముందుకు వచ్చి ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అయినా అడుగడుగున వాళ్ళకు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. బస్ స్టాప్లో కానీ, బస్సులో కానీ, స్కూళ్ళల్లో కానీ, ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో కానీ, ఏ ప్రోగ్రాం ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్ళిందంటే సమస్య ఎదురవుతూనే ఉంటుంది రోజు. మీకే కాకుండా మీరు చూస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 10th క్లాస్ అమ్మాయి, 9th, 8th క్లాస్ అమ్మాయి ఏదన్నా ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక సమస్య ఎదురవుతుంది. అమ్మ నాన్నకి చెప్తామంటేనేమో స్కూల్ మానిపిస్తారేమో అని, ఎవరికైనా చెప్తేనేమో ఎక్కిరిస్తారని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా మదనపడి ఆ సమస్యని మదనపడుతూ నిద్రపోకుండా ఆరోగ్యం చెడిపోతుంది. ఒకటి ఒంటరిగా ఇంటికాడ మన ఏదన్నా బాధ పెట్టుకున్నావా, రంది పెట్టుకున్నావా, ఏంది అన్నం తింటలేవు, ఏం తింటలేవు, అప్పుడు ముందే గ్రహించాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇది ఇంపార్టెంట్ లైఫ్లో ఆడపిల్లలకు. ముందే గ్రహించి ఏ ఉద్దేశంతో, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినాం అనుకో, షేక్ హ్యాండ్ ఇచ్చి మీకు తెలిసిపోతుంది ఒక వ్యక్తి నన్ను ఎందుకు టచ్ చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నాడు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు. కాబట్టి గుడ్ టచ్, బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్ అన్నప్పుడు బ్యాడ్ టచ్ అని చెప్పాలి. బ్యాడ్ టచ్, ప్లీజ్ టచ్ చేయొద్దు నన్ను. లేకపోతే కొంచెం ధైర్యంగా చెప్పుకోవాలా, మోమాటం లేదు. డైరెక్ట్ 100 కాల్ చేసినా ఇమీడియట్లీ 10 నిమిషాలు వస్తారు. కాబట్టి మేము చెప్తే ఏమనుకుంటాడో ఏమని అనుకోని ఏమనుకోడు. కాబట్టి చెప్పారు ఇంతకుముందు గ్రహిస్తాం. ఇప్పుడు పిల్లలు ఉంటారు ఊళ్ళల్లో సిగరెట్ తాగి ఇట్లా తీస్తారు, రింగులు 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 రింగులు. దాన్ని చూసి ఏమనిపిస్తుంది అంటే, అమ్మాయ నేను కూడా ఆ విధంగా చేయాలని అలవాటు చేస్తాను. ఏమవుతుంది? మెల్లగా దానికి అడిక్ట్ అయిపోతారు. అందుకే ఈ ఓపెన్ స్మోకింగ్ అని, ఓపెన్ డ్రింకింగ్ అని ఎందుకు గవర్నమెంట్ సృష్టి చేస్తుందంటే, వీడు చెడిపోయిండు, వీడి వల్ల ఇంకొకటి చెడిపోవద్దని ఉద్దేశం దాన్ని. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశం, ఇది మంచి ఉద్దేశం కాబట్టి గ్రహించాలా. మమ్మల్ని బోర్ చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారని ఎప్పుడు ఫీల్ కావాలి. ఫేస్బుక్లో బాగుంటుంది. 10 సంవత్సరాల తర్వాత పోయినాక చూసుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్నం పెట్టవా? మీ నాలెడ్జ్, మీ యొక్క బుక్, మీ ఇంత మంచి టీచర్లు ఎక్కడ దొరకరు మీకు, క్వాలిటీ టీచర్స్. మీరు అడిగారు 2 కొట్టగానే ఇంట్లో చెప్తారు, ఇంట్లో చెప్పగానే వాళ్ళు వచ్చి అడుగుతారు. వాళ్ళు ఏం చేస్తారు? మాకెందుకులే అనుకుంటారు. అట్లా అనుకోవద్దు. వాళ్ళు కొట్టే ఉద్దేశం ఏంటంటే మంచి, అంటే చెడు కొడితే వదిలేయండి, మంచి ఉద్దేశంతో కొడతారు.